వాళ్ళని క్రైస్తవులని మాట్లాడడం అనేది లోకంలో మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనకి వెళ్తే చాలు వాళ్ళు క్రైస్తవులు అంటారు. ఇంట్లో ఏదైనా ఫోటో ఉంటే చాలు వాళ్ళని క్రైస్తవులు అంటారు. ఇంటి మీద ఒక స్టార్ ఉంటే చాలు దాన్ని క్రైస్తవులు అంటారు. ఇలా అనేకమైనటువంటి విషయాలను బట్టి మనుషులు అనేకుల్ని క్రైస్తవులని పిలవటం జరుగుతుంది. అలాగే బైబిల్ కూడా అంటుందంటే కాదు. కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను మాత్రమే దేవుని గ్రంథం క్రైస్తవులని తెలియజేయడాన్ని మనం చూస్తాం. ఒకటి, క్రీస్తు యొక్క అనుచరుల్ని క్రైస్తవులని పిలిచింది గ్రంథం. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుని గ్రంథం క్రైస్తవులని తెలియజేసింది. దేవుని పిల్లల్ని క్రైస్తవులని చెప్పి దేవుని గ్రంథం తెలియజేసింది. క్రీస్తు యేసు సంబంధుల్ని దేవుని గ్రంథం క్రైస్తవులని తెలియజేసింది.